షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళే టైంలో సడన్గా ఒక లెనోవో ల్యాప్టాప్ కస్టమర్ తీసుకొని వచ్చారు. ఏంటి అని అడిగితే, ఈ ల్యాప్టాప్ వాడకుండా పక్కకు పెట్టాము వారం రోజులు అని అన్నారు. చెక్ చేసి చూస్తే లెఫ్ట్ సైడ్ నాచ్ కొద్దిగా డ్యామేజ్ అయి ఉంది. స్క్రీన్ అంతా గ్రీనిష్గా వస్తుంది. ఎందుకు అని చెక్ చేస్తే లిక్విడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో స్క్రీన్ కింద పడడం కూడా, ల్యాప్టాప్ కింద పడడం వల్ల స్క్రీన్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఏంటా అని చెప్పేసి జనరల్గా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే దాని లోపల స్పీకర్స్ దగ్గర ఎల్లో కలర్గా మొత్తం అంతా చీమలు తినేసి అంతా డ్యామేజ్ చేసి పెట్టాయి. సో వెంటనే దాన్ని మొత్తం డిసెసెంబుల్ చేసి దాదంతా క్లీన్ చేసేసి కొత్త స్క్రీన్ ఒకటి రీప్లేస్ చేసేసి, కొత్త స్క్రీన్ వాళ్ళ పాతది వచ్చేసి ఓన్లీ ఫుల్ హెచ్డి స్క్రీన్ ఉండే. మేమేం చేసామంటే సేమ్ అదే బ్రాండ్లో ఫుల్ హెచ్డి విత్ ఐపీఎస్ స్క్రీన్ రీప్లేస్ చేసేసి మళ్ళీ ఎలా ఉందో అలా అసెంబుల్ చేసేసి దాన్ని నీట్గా అంతా పెట్టేసుకున్న తర్వాత సిస్టమ్కి పెట్టి మొత్తం ఇన్స్టాలేషన్ చేసి యాక్టివేట్ చేసాం. ప్రాపర్గా సిస్టమ్ అంతా లాంచ్ అయిపోయింది. సిస్టమ్ అంతా లాంచ్ అయింది, క్లారిటీ కూడా చాలా బాగుంది. సో అదొకసారి లాగిన్ చేసేసి కస్టమర్కి క్రెడెన్షియల్స్ అన్నీ అడిగి కస్టమర్కి ల్యాప్టాప్ చూపించేసి ల్యాప్టాప్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ దాంట్లో ఫుల్ హెచ్డి వస్తుందా లేదా చూపించి కస్టమర్ హ్యాపీ, నేను హ్యాపీ. థ్యాంక్ యూ. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ ఏమైనా కావాలన్నా, ఇలాంటి సర్వీసెస్ ఏమైనా కావాలన్నా నా ఈ ఇన్స్టా కానివ్వండి, యూట్యూబ్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.